రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు రైతు వ్యతిరేక పాలనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు బోనస్ ప్రకటించిన తర్వాత ఎక్స్ వేదికగా ఇద్దరు నేతలు విమర్శలు గుప్పించారు. ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటారని ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా, నయవంచనని అన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు రైతు వ్యతిరేక పాలనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు బోనస్ ప్రకటించిన తర్వాత ఎక్స్ వేదికగా ఇద్దరు నేతలు విమర్శలు గుప్పించారు. ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటారని ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా, నయవంచన అన్నారు. నీరివ్వరు, కరెంట్ ఇవ్వరు, పంట కూడా సరిగా కొనుగోలు చేయరని కేటీఆర్ నిలదీశారు. ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కేవలం సన్నవడ్లకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరమని హరీష్ రావు అన్నారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం, అది వచ్చే సీజన్ నుంచి ఇస్తామనటం రైతులు దగా చేయడమేనంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిన్న కేబినెట్ సమావేశం జరిగిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంతో పాటుగా ముఖ్యమంత్రి నిన్న ఏదైతే సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటూ కూడా మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి వడ్ల గింజకు గిట్టుబాటు ధర గట్టిగా కల్పిస్తామని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మాటలానే అన్ని కూడా బూటపు మాటలు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల పబ్బం గడిపేందుకు ఇటువంటి రాజకీయ చర్యలు పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ అంటే ఇచ్చిన హామీలను తప్పేటువంటి పార్టీ అంటూ కూడా విమర్శలు రెచ్చి కురిపిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే హామీల నేపథ్యంలో కూడా 6 గ్యారెంటీలో భాగంగా రైతుల కోసం ఏదైతే బోనస్ కల్పిస్తామో ప్రతి కింటానికి 500 బోనస్ ఇస్తామంటూ కూడా మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో కూడా ఇప్పుడు కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ మాట్లాడడం ఇది సరైనది కాదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో వచ్చే నెల నుంచి వడ్ల కొనుగోలు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కొనుగోలుకు సంబంధించి పూర్తిగా కూడా సన్న వడ్లకు కంప్లీట్ గా కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం నేపథ్యంలో కూడా మరి ఏదైతే దొడ్డు వడ్లకు సంబంధించినటువంటి మాట ఏమైంది అంటూ కూడా మాట్లాడుతున్న మాటలు కనబడతా ఉన్నాయి. గతంలో కౌలు రైతులకు ఇస్తా అన్నటువంటి మాటలు ఇవన్నిటిపై కూడా రైతుల్ని మోసం చేయడమే, రైతుల్ని న్యాయవంచనం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా సరైనది కాదు. కంప్లీట్ గా కూడా ప్రజలను మభ్య పెట్టేందుకే రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం తప్పుడు హామీలు ఇస్తూ కూడా అధికారంలో చెలాయిస్తూ ఉన్న ప్రభుత్వం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు అన్ని బూటపు మాటలు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడతా ఉన్నారు. శేఖర్, సో ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కార్యాచరణ రూపొందించబోతుంది? ఎందుకంటే గతంలో కూడా రైతులకు అండగా చాలా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం. సో దీనికి సంబంధించి ఏమైనా కాంగ్రెస్ పార్టీ మెమోరాండాలు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అలాంటి కార్యాచరణ రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రోజు ఒక మీడియా సమావేశం నిర్వహించేటట్టు అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి సంబంధించి రైతులతో కలిసి దీక్షలు చేసే విధంగా కూడా కార్యాచరణ తీసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. ఎన్నప్పటికీ రైతు పక్షాన ఉండేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ గతంలోనే మనం చూస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రైతు నినాదంగానే ప్రజల్లోకి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కూడా రైతులకు ఎటువంటి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్క హామీ నెరవేరకపోయినా రైతుల పక్షాన ఉంటాము అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా కేబినెట్ లో జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కంప్లీట్ గా కూడా దీనిపై ప్రజల్ని ఏదైతే రైతాంగానికి తోడుగా ఉంటామో అన్నటువంటి యాంగిల్ లో కూడా కార్యాచరణ రూపొందించబోతా ఉంది. దీనికి సంబంధించి వినతి పత్రాన్ని కూడా సీఎస్ కి అందజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. శేఖర్,
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.